మనకున్న పండుగలలో అక్షయ తృతీయ చాలా ప్రత్యేకమైనది. అక్షయ అంటే తరిగిపోనిది అని అర్థం. అక్షయ తృతీయ హిందూ ధర్మాలలో ఉన్న 3 నవసిద్ధ ముహూర్తాలలో ఇది కూడా ఒకటి. అంటే ఈరోజు మనం ఏం చేయాలన్నా మనం పంచాంగం చూడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అన్ని గడియలు శుభమైనవే. ఈరోజు చేసే ఏ మంచి పనైనా, ఏ దానమైనా మన జీవితంలో తరిగిపోని ఫలాన్ని ఇస్తుందని మన నమ్మకం. క్షయం అంటే నిషిద్ధం, అక్షయం అంటే నిత్యమైనది. ఈ అక్షయ తృతీయ రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించి 2 కథలు బాగా ప్రచారంలో ఉంది. అంతేకాదు, అక్షయ తృతీయ రోజు అసలు ఉప్పెందుకు కొనాలో కూడా తెలుసుకుందాం. ఈ కాలంలో అక్షయ తృతీయ రోజు కేవలం బంగారం కొనడానికే పరిమితమైంది. అసలు ఈ రోజు వెనక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు ఉన్నాయి. వాటన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారిని చూడడానికి చాలామంది ఋషులు వచ్చేవారు. కానీ వచ్చిన వారికి పెట్టడానికి ద్రౌపది దగ్గర తిండి ఉండేది కాదు. దీనితో ఆమె చాలా బాధపడేది. ద్రౌపది సూర్యునికి ప్రార్థించగా ఆమె భక్తికి మెచ్చి సూర్యుడు ఆమెకి ఒక అక్షయ పాత్రను ఇస్తాడు. దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ద్రౌపది భోజనం చేసే వరకు అది ఎన్నో రకాల ఆహారాన్ని ఇస్తూనే ఉంటుంది. ఒకరోజు దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి పాండవుల దగ్గరకు వస్తారు. అప్పటికే ద్రౌపది భోజనం చేసి ఉంటుంది. అంటే ఆ సమయానికి అక్షయ పాత్ర ఖాళీ అయిపోయింది. స్నానం చేసి వస్తాము, మాకు భోజనం తయారు చేయండి అని దుర్వాస మహర్షి చెప్తారు. అప్పుడు ద్రౌపది కంగారు పడుతూ కృష్ణుడికి ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ప్రత్యక్షమై, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అని అంటాడు. ద్రౌపది తినడానికి ఏమీ లేదు కృష్ణ అంటే, కృష్ణుడు అక్కడ ఉన్న ఆ అక్షయపాత్రను చూసి దానికి అంటుకొని ఉన్న ఒక చిన్న ఆఖరి అన్నం మెతుకును తింటాడు. కృష్ణుడు ఆ ఒక్క మెతుకును తినగానే దుర్వాస మహర్షికి వాళ్ళ శిష్యులందరికీ కూడా పొట్ట నిండిపోయిందని అనిపిస్తుంది. వాళ్ళకి అసలు ఆకలి వేయదు. అలా కృష్ణుడు ద్రౌపదిని ఆ సంఘటన నుంచి కాపాడుతాడు. శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు స్నేహం గురించి మనందరికీ తెలుసు. కుచేలుడు తన దగ్గర ఉన్న కొన్ని అటుకులను కృష్ణుడికి సమర్పిస్తాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు తనకు తరిగిపోని ఐశ్వర్యాన్ని ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. ఎంతో గొప్ప ఇతిహాసమైన మహాభారతం రచన కూడా ఈ రోజే ప్రారంభమైంది. కాలాన్ని యుగాలుగా విభజిస్తే సత్యయుగం తర్వాత వచ్చే త్రేతాయుగం ఈ రోజే మొదలైంది. శ్రీరామచంద్రుడు జన్మించిన యుగం ఇది. అందుకే ఈ రోజు చేసే ప్రతి పని యుగాల పాటు గుర్తుండిపోయే ఫలాన్ని ఇస్తుంది. మనకు పుణ్యాన్ని ప్రసాదించే గంగా నది కూడా ఈ అక్షయ తృతీయ రోజే భూమిపైకి వచ్చిందని కూడా చెప్తారు. భగీరథును తపస్సుకు మెచ్చి దేవలోకం నుంచి గంగ భూమికి దిగి వచ్చిన పవిత్రమైన దినం ఇది. ఈ అక్షయ తృతీయ రోజే పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపం ధరించి భూలోకానికి వచ్చింది. కాశీలో పరమేశ్వరుడు తన భిక్షపాత్రతో అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చి లోకం కోసం భిక్ష అడిగింది కూడా ఈ రోజే. అందుకే ఈ రోజు అన్నదానం చేయడం చాలా పుణ్యం. వైశాఖ శుక్లపక్ష తదియ రోజు విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు జన్మించారు. ఆయన సప్త చిరంజీవులో ఒకరు. ఆయన ఇప్పటికీ మహేంద్రగిరి పర్వతాలలో తపస్సు చేస్తూ ఉంటారు అని నమ్మకం. అందుకే
ఇది పరశురామ జయంతిగా కూడా చాలా ప్రసిద్ధి పొందింది. మీరు చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ ఈరోజు కుబేరుడికి చాలా ప్రత్యేకమైనది. కుబేరుడు తన తపస్సు ద్వారా శంఖ, పద్మ నిధులను మరియు లోకపాల పదవిని ఈ అక్షయ తృతీయ రోజే పొందారు. అలాగే మహాశివుడు కుబేరునికి ధాన్యవర్ధిని వరం కూడా ఈ రోజే ఇచ్చారు. దానికి సంబంధించి ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా ఈరోజే జరుగుతుంది. సంవత్సరమంతా చందనపు లేపనతో కప్పి ఉన్న స్వామివారి నిజరూపం కేవలం ఈరోజు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ్ రథయాత్ర తెలుసు కదా. ఆ గొప్ప రథాలు నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ స్వామివారి మందిరం తలుపులు ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. ఇప్పుడున్న ట్రెండ్లో అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడం మాత్రమే అనుకుంటాం. కానీ అసలు అక్షయ ఫలాన్ని ఇచ్చేది మాత్రం దాన ధర్మాలు చేయడం వల్లనే. మన పురాణాల్లో చెప్పిన ప్రకారం ఈరోజు ఉప్పు కొనడం చాలా శుభం. ఉప్పు మహాలక్ష్మితో సమానం. బంగారం కొనలేని వారు ఒక ప్యాకెట్ ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే కూడా అక్షయ ఫలితం ఉంటుంది. అక్షయ తృతీయ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు. ఈ ఫలాలు పొందాలంటే మనం కొన్ని పనులు చెయ్యాలి. పుణ్యప్రద దానాలు అంటే నీళ్ళు, విసనకర్రలు, గొడుగులు, లేనివారికి బట్టలు ఇవ్వడం లేదా తిండి లేనివారికి అన్నదానం చేయడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి నీటి కుండను దానం చేయడం కోటి పుణ్యాలతో సమానం. ఈరోజు మొక్క నాటితే అది తొందరగా పెరిగి మంచి ఫలాన్ని ఇస్తుంది. ఈరోజు పితృదేవతలకు తర్పణం ఇస్తే వారికి మోక్షం కలుగుతుంది. ఓం నమో నారాయణ అని లేదా శ్రీసుకటం అని పఠించడం వలన మనశ్శాంతి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. మహాలక్ష్మిని మరియు విష్ణుమూర్తిని భక్తితో కొలవాలి. ఏ పని ప్రారంభించాలన్నా, అది ఇన్వెస్ట్మెంట్ కానీ, బిజినెస్ కానీ, మ్యారేజ్ కోసం కావచ్చు, ఏదైనా ఈరోజు చాలా శుభమైనది. ఈ అక్షయ తృతీయ రోజు మనం చేసే దాన ధర్మాలు, మంచి పనులు మన జీవితంలో తరిగిపోని పుణ్యాన్ని, సమృద్ధిని ఇస్తాయి. చూశారు కదా, అక్షయ తృతీయ వెనుక ఇన్ని కథలు, ఎంత మహిమ ఉందో. ఇది మన సంస్కృతి, సాంప్రదాయం మరియు మానవత్వాన్ని చాటే ఒక పవిత్ర దినం. అక్షయ తృతీయ రోజు పండుగని కేవలం బంగారం కొనడానికే కాకుండా పుణ్యాన్ని పెంచుకోవడానికి, నలుగురికి సహాయం చేయడానికి ఉపయోగిద్దాం. మీరు ఈరోజు ఏం కొన్నా, ఏం దానం చేసినా అవి మీ జీవితంలో తరిగిపోని సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మరి ఈ అక్షయ తృతీయకి మీరేం చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.